నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కిషోరి వికాసంపై జిల్లా స్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమం. కిషోర బాలికలలో మానసిక ఒత్తిడిని తగ్గించాలి పేర్కొన్న ఐసిడిఎస్ పిడి హైమావతి. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలారావు విస్తృత తనిఖీలు. గోగర్భం జలాశయం సమీపంలోని డంపింగ్ యార్డులో దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. పలమనేరులో శుక్రవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపు. వార్తల్లోని వివరాలు. కిషోర బాలికలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారని సరైన అవగాహన అవసరమని ఐసిడిఎస్ పిడి హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో కిషోరి వికాసం జిల్లా స్థాయి కార్యక్రమం ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ ప్రభావతిదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, ఉమెన్ సేఫ్టీ ఎస్ఐ నాగ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి మాట్లాడుతూ 11 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న కిషోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని, ఋతుక్రమం ప్రారంభం కావటం, శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురి కావటం జరుగుతుందన్నారు. బాలికల సమస్యలను తల్లిదండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారని అన్నారు. కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు, సమాజంలో మెలగాల్సిన తీరుతెన్నులను అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యంగా పౌష్టిక ఆహారం, సమతుల్య ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల సిబ్బంది, మండల పరిధిలో గల అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలకు శిక్షణ అందించి మండలాలలో గల కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరమని, భవిష్యత్తు తరాలకు జన్మనిచ్చే తల్లిగా ఆరోగ్యం కాపాడుకోవటం అవసరమన్నారు. మన దేశంలో పౌష్టికాహార లోపంతో దాదాపు 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి రక్తహీనత నుండి కాపాడాలన్నారు. ఋతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రతపై తల్లి లేక ఉపాధ్యాయురాలు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాట్లాడుతూ బాలికలకు విద్యను అందించడం ద్వారా వారు భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. విద్య ద్వారా బాహ్య ప్రపంచం అర్థమవుతుందని, దీని కారణంగా బాల్య వివాహాల నుంచి రక్షించవచ్చునని అన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. ప్రభుత్వం అందించే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు బాలికలు హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం మహిళా పిఎస్ఎస్ఐ మాట్లాడుతూ ఆకతాయిల వేధింపులు, ఇతర వేధింపులు ఎదుర్కొంటున్న వారికి ఉమెన్ సేఫ్టీ యాప్ ద్వారా పోలీసు శాఖ ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ 112కు కూడా డైల్ చేయవచ్చునని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్కు డైల్ చేసినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్ నుండి రక్షణ, హాస్పిటల్ నుండి అత్యవసర వైద్య సేవలు పొందవచ్చునన్నారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిడిపిఓలు, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కిషోర వికాసం అనేటువంటి ప్రోగ్రాము అడాలసెంట్ గర్ల్స్ కు సంబంధించినటువంటిది. అంటే 11 to 18 years ఏజ్లో ఉన్నటువంటి ఏజీ గర్ల్స్ అందరూ కూడా వాళ్ళకు యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఏజ్లో ఫిజికల్గా కొన్ని మార్పులు వస్తాయి పిల్లల్లో, ప్లస్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో ఆ ఏజ్లో వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో వచ్చేటువంటి శారీరక మార్పులు వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనేది తల్లిదండ్రులు వివరించి కరెక్ట్గా చెప్పలేరు. వీళ్ళకి వచ్చే డౌట్స్ కూడా తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరచలేరు. ఇంకా ఏంటి, వాళ్ళకు మెన్స్ట్రువల్ పీరియడ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ ఏజ్లో ఏం చేయాలా, ఇంకా సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకు సేఫ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, వాళ్ళు ఇంకా ఇతరత్ర ప్రలోభాలకు గురి కాకుండా ఎలా ఉండాలి. నెక్స్ట్ ఆ ఎదిగేటువంటి ఏజ్లో న్యూట్రిషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం. మేము ఏదో లావ్ అయిపోతున్నామో సరిగా తినద్దు, పక్కన అమ్మాయి సన్నగా ఉంది, నేను కొంచెం బాగున్నాను, బరువు పెరగదు. తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు.
ఇది అన్నమాట. మరి తిండి తినకపోతే మనకు బ్రెయిన్ మిగతా అవయవాలని ఎట్లా పనిచేస్తాయి? అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ, బ్రెయిన్ కానీ, చేతులు కానీ, ఆలోచించే విధానం కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో మనకు? పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్గా ఉంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్. డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మండల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మండల లెవెల్లో కింద స్థాయి సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకైతే ఏమి, ఏఎన్ఎంలకైతే ఏమి, మహిళా పోలీసులు అయితే ఏమి, వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా విని అందరూ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వినేసేసి మీరు కూడా మీ మండల స్థాయిలో ఎఫెక్టివ్గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆఫ్టర్ 20 years వాళ్ళే ఫ్యూచర్ మదర్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ తెలుసు మన ఇండియాలో ఇప్పటికీ 50% ఆఫ్ ద అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఆర్ సఫరింగ్ విత్ అనీమియా, అంటే రక్తహీనతతో సఫర్ అవుతూ ఉన్నారు. 50% అంటే చాలా ఎక్కువ అనమాట. యాక్చువల్గా 25% రీజనబుల్, మనం యాక్సెప్టబుల్ రేంజ్ అని చెప్తాము. కానీ మన దగ్గర మన ఇండియాలో అయితే 50% ఉన్నారు. సో దానికన్నిటికీ కారణాలు అంటే మెయిన్గా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము, ప్రాపర్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషియస్ డైట్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనము అడ్రస్ చేయగలగాలి, పిల్లలకి అవేర్నెస్ అనేది కలిగించాలి. అట్లే మనకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ అంటే ఇంతకుముందు 100 డయల్ 100 ఉండింది, ఇప్పుడు 112. అంటే మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఈ విషయాలు అనేవి మీ కింది స్థాయి సిబ్బందితో కానీ, జనాలతో కానీ, పబ్లిక్తో డిస్కస్ చేస్తారని చెప్తున్నాను. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీరే కాబట్టి. సో ఎమర్జెన్సీ నెంబర్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఈ 112 కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా నియర్ బై పోలీస్ హెల్ప్ అనేది అక్కడ ఇష్యూ ఏదన్నా క్లియర్ చేస్తుంది. అదే కాకుండా ఇంతకుముందు దిశ యాప్ అనే పేరుతో ఉంటుంది, ఇప్పుడు సేమ్ ఫీచర్స్ అంతా ఒకటే కానీ పేరు చేంజ్ అయింది. ఉమెన్ సేఫ్టీ యాప్. సేమ్ SOS బటనే ఉంటుంది. అందులో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ SOS బటన్ ప్రెస్ చేస్తే వితిన్ 5 minutesలో అక్కడ ఉన్న నియర్ బై పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్ కానీ, హాస్పిటల్ నెంబర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు కానీ ఎవరైనా అమ్మాయిలు కానీ సింగిల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఇందులో ఆన్లైన్ ట్రాకింగ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు వెళ్ళే కరెక్ట్ లొకేషనా కాదా అనేది ఆ యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఇందాక పెద్దలంతా చెప్పారు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి. సో చైల్డ్ మ్యారేజెస్ అంటే బిలో అమ్మాయికి 18 సంవత్సరాలలోపు మ్యారేజ్ జరిగితే, అబ్బాయికి 21 years లోపు మ్యారేజ్ జరిగితే చైల్డ్ మ్యారేజ్ కింద పరిగణిస్తారు. అంటే చట్ట ప్రకారం అది నేరం, అది అందరికీ తెలిసిన విషయమే. దానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. శుక్రవారం పలమనేరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలమనేరులో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ముఖ్య నాయకులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మండల ఇన్ఛార్జ్ నాయకులు ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మీలో ఒక కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ప్రజలు తిరుగుబాటు చేసే రోజుల్లో దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యకర్తలంతా ఐక్యమత్యంతో పనిచేసి ఈసారి జగన్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సృష్టించినాడు చంద్రబాబు నాయుడు గతంలో
ఏనుగులు కూడా సంపదలు గోపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన అర్థంలోనే ఉన్నది. ప్రజలు ఎల్లకాలం కూడా ఈ మోసాన్ని భరించలేదు. ఏ నమ్మకంతో అయితే నీకు ఓటు వేశారో ఆ నమ్మకాన్ని మళ్ళీ వెంట్రుకోవడం వచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఈ రాజు 4 కోట్ల మంది పేదవాళ్ళను గుండెల్లో అందుకే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పేదలు అందరూ కూడా మనందరి మీద ఉన్నది. దానికి కార్యక్రమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు ఆ వరి ఒకటి చేయి తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డు పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డును సందర్శించినట్లు తెలిపారు. 3-4 నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామన్నారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు. తడి చెత్త కూడా 1000 టన్నులు ఉందని, ఐఓసీఎల్ బయోగ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20,000 టన్నుల కంపోస్టు తయారు చేశామన్నారు. అనంతరం పాప వినాశనం చేరుకున్న ఈవో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాప వినాశనంలోని సూచీ బోర్డులను రీపెయింటింగ్ చేయాలని సూచించారు. పాప వినాశనం టోల్ గేట్ వద్ద జారీ చేసే టోల్ రసీదులను తనిఖీ చేశారు. అనంతరం ఆకాశగంగా తీర్థాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆకాశగంగా మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణ తొలగించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ సీఎఫ్ శ్రీనివాస్, డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, విజయవ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్ మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగే మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే లక్షల టన్నుల కొద్దీ ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని వారు మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలనేది. ఇంకా భవిష్యత్తులో వచ్చే ఈ చెత్తని డైలీ జనరేట్ దీన్ని సెగ్రిగేషన్,
తర్వాత దాన్ని సెగ్రిగేషన్ తీరిన తర్వాత దాంట్లో రీసైక్లబుల్ మెటీరియల్ తీయడం, రీసైకిల్ కాని వాటిని వేరే విధంగా డంప్ చేయడం, తర్వాత ఇక్కడ సైంటిఫిక్గా దాన్ని డంప్ చేసే విధానం ఒకటి ఉంటుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్టే, ఇంకా వెట్ వేస్ట్ కూడా చాలా జనరేట్ అయింది. చాలా ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది కూడా వేల కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వలన కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే ఐఓసిఎల్ వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయోమిథినేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మండల నాయకుల ఆదేశాలతో పంచాయతీ సెక్రటరీ పవిత్ర ఉద్యోగరీత్యా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బాధితురాలు అమ్మనమ్మ వాపోయారు. వడమాలపేట మండలం తడుకు రిజిస్ట్రేషన్ అయి ఉన్న తన సొంత స్థలంలో జీవనం కోసం అమ్మనమ్మ వృద్ధురాలు దుకాణం పెట్టుకుని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ గవర్నమెంట్కి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లిస్తూ పంచాయతీ పన్నులు మరియు కరెంటు మీటర్ కూడా ప్రతి నెల బిల్లులు చెల్లిస్తూ ఉంది. గతంలో కొత్త మీటర్ తీసుకురావడానికి అప్రూవల్ చేశారు. ఇప్పుడు అదే మీటర్ షిఫ్టింగ్ కు మళ్లీ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకోమన్నారు. పలుసార్లు సెక్రటరీ దగ్గరికి తిరిగినప్పటికీ రోజుకు ఒక్కొక్క కారణాలు చెబుతూ చివరకు ఈ రోజు అన్ని వెరిఫికేషన్లు చేసి మా పరిధిలో లేదని, పుత్తూరు పంచాయతీ పరిధిలో ఉందని అక్కడ పర్మిషన్ తీసుకోమని చెప్పారు. గతంలో తడుకు పంచాయతీలో ఇచ్చినటువంటి పర్మిషన్ ఇప్పుడు పుత్తూరు పంచాయతీ పరిధిలోకి ఎలా వెళ్ళిందో అర్థం కాక బాధితురాలు వాపోతున్నారు. ఇకనైనా ఇలాంటివి మండలంలో పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా డిపిఓ మరియు మండల ఎంపీడీఓ సెక్రటరీ పైన తగు చర్యలు తీసుకుని బాధితురాలు అమ్మనమ్మకు తగు న్యాయం చేయాలని కోరారు. రూమ్కు కరెంట్ పెరిగేసినారు మీటరు, అదే షిఫ్టింగ్ ఛార్జ్ కట్టమన్నారు. అది కడతాం, ఒక్కరోజు టైం అడిగినాము, ఒకరోజు టైం అయితే కూడా ఇవ్వకుండా పెరిగేసినారు. సరే దాన్ని కడదాం అని చెప్పేసి నిన్న చెప్పినాము. వచ్చినాము ఆఫీస్ కాడికి, ఈరోజు వచ్చాము, చూసుకొని వచ్చినారు, కడతామన్నాము. కాగితం ఇస్తే తీసుకోమదామంటే మధ్యాహ్నం పైన ఇస్తానన్నారు అనేసి ఉన్నాను. ఇప్పుడు వచ్చినాను, వచ్చేసరికి వెళ్ళిపోయినారు. టైం 3:18 వచ్చినాను, వచ్చేసరికి వెళ్ళిపోయినది. ఇప్పుడు ఇస్తానన్నారు, అది మా ఇస్తానన్నారని మిమ్మల్ని అడిగితే అది మాది కాదు, తడుకు పంచాయతీ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాను. అడగని వచ్చేదానికి ఇక్కడ వెళ్ళారు. అది తీసిపోయి కాగితం తీసిపోయి కట్టాలనుకుని వచ్చి నేను షిఫ్టింగ్ కార్డు కడతామనేసి వచ్చినాను. మీ దయచేసి మాకు మేలు చేయండి అడదామనేసి వచ్చి నేను వెళ్ళారు. టైం 3:18 అయ్యింది నేను ఇంటికి వచ్చేసరికి. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో మరియు విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో కేంద్ర మంత్రి రక్షా నిఖిల్ గడ్సే మరియు ఎన్సీబీసీ చైర్మన్ హన్సరాజ్ ఆహిర్, ఎంపీ శ్రీకాంత్ షిండే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విఐపి విరామ దర్శన సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే అరుణ్ రెడ్డి, మహారాష్ట్ర మినిస్టర్ ఉదయ్ సమంత్, సుధీర్ మునిగంటివార్, రాధాకృష్ణ వికేపాటి, సంభాజీ పాటిల్ మరియు తెలంగాణ ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తేలుస్తామని తహసీల్దార్ లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో 54 బృందాలుగా ఏర్పడి సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సర్వే సందర్భంగా రాజీవ్ నగర్ లో 6400 ఇళ్ల స్థలాలు ఉన్నాయన్నారు.
అదేవిధంగా 2000 మందికి పైగా పట్టాలు పొంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదన్నారు. రికార్డులను సర్వే అనంతరం సమగ్రంగా పరిశీలించి ఆ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ స్థలాలు ఆక్రమణకు గురైన నిర్మాణ పనులు చేపట్టకపోయినా వివరాలను ఈ నెల 30వ తేదీ ఆఖరి గడువు లోపల సమర్పించాలని కోరారు. లేని పక్షంలో అనర్హత వేటు వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులకు సహకరించి తమ స్థలాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ వివరాల సేకరణకు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేను తహసీల్దార్ శ్రీకాళహస్తి మాట్లాడుతున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్లో సుమారు 6400 ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందండి. డిఫరెంట్ స్పెల్స్లో మంజూరు చేశారు. ఈ 6400 ఇంటి పట్టాలపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏమన్నా తప్పులు జరిగాయా, అవకతవకలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నివేదిక కోరి ఉన్నారు. సదరు నివేదికని ఇవ్వడానికి గత సెప్టెంబర్లో 54 టీంలు వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ 6400 మంది లబ్ధిదారుల్లో సుమారు 2000 మంది విచారణకు హాజరు కాలేదు. వివిధ కారణాలతో, అంటే డోర్ లాక్ కానీ లేకపోతే బేస్మెంట్ వరకు వేసి ఖాళీగా ప్లాట్లు ఉన్నవి, ఈ లబ్ధిదారులు అటెండ్ కాలేదు. వీరందరూ ఈ నెల 30వ తేదీ లోపల మీ ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లని ఈ కార్యాలయంకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలో శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన సిబ్బంది మున్సిపల్ అధికారులు ఆక్రమణను తొలగించారు. సన్నిధి వీధిలో వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించుకుని ముందుకు రావడంతో భక్తులు, స్థానికులు నిత్యం ట్రాఫిక్ కు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గుర్తించిన అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నేడు వీటిని జేసీబీ సాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ పరిధిలో గత 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారులను తొలగించడం దారుణమని, వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి పాల్గొన్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు వ్యాపారులను తొలగించమని చెబుతున్న మున్సిపల్ అధికారులకు అదే హైకోర్టు వారందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ కాపీలో తెలియజేయలేదని ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన నోటీసులో ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో గల అన్నా క్యాంటీన్ కు పడమర వైపున ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ గోడ వరకు రోడ్డు మార్చినందు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. వ్యాపారులకు కావలసిన అన్ని వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు ఇచ్చిన నోటీసు నందు తెలియజేయడం జరిగింది. అయితే అధికారులు చెప్పిన ప్రదేశంలో ఏ ఒక్క వసతి కూడా లేదని, కేవలం పేపర్పై రాసిన రాతలకు మాత్రమే పరిమితమయ్యాయని అన్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వ్యాపారులపై జులుం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారులకు ఎక్కడైతే నూతనంగా స్థలాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వసతులు కల్పించేంత వరకు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంలోనే వారికి వ్యాపార అనుమతులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో వ్యాపారులందరూ కోర్టును ఆశ్రయిస్తామని అధికారులకు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి గోపి, వీధి వ్యాపార సంఘం నాయకులు జనార్దన్, అబ్దుల్ లతీఫ్, రజని తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారిన ఎవరు కూడా మన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కాదు, కానీ ఇది వచ్చి రాష్ట్రానికి ఒక 5 నెలల్లోనే ప్రభుత్వం వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుందనేసి అందరం అనుకుంటున్నాం. అదేవిధంగా ఏ పార్టీ స్పందించకపోయినా మన సిపిఐలో ఉన్నటువంటి ఏఐటీయూసీ సంఘం అనేది స్పందించి మీ అందరికి కూడా అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా రేపు జరగబోయే కార్యక్రమం ఏదన్నా మీకు జరిగితే వెంటనే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎందుకంటే అన్నగారు తిరుగుతూ ఉంటారు, ఇచ్చడానికి లేట్ అవుతుంది. లేదు మీకు ఫోన్ నెంబర్ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి చేస్తే కూడా నేను ఒకటి పంపిస్తాను, నేను స్పందిస్తాను. కాబట్టి ఎవరు ఆదాయం పడాల్సిన అవసరం లేదు. మనకు ఆడ కాకపోయినా ఇంకో ఉదయం చూపిస్తామని చెప్పేసి మనకు మాట ఇస్తున్నారు. ఇప్పుడు దేవస్థానంలో కూడా మన ఈశ్వర గుడి కూడా ఇటు సైడు మొత్తం ఇల్లు అన్నీ 3వ గంటల నుంచి
నాలుగు స్థలాలు. అప్పుడు దాన్ని క్లీన్ చేసి మనకు వాటర్ హౌస్ ఇచ్చారు. వాటర్ హౌస్ ఎంతో అభివృద్ధిలో ఉంది. అదేవిధంగా మనకు కూడా ఎన్నో సంవత్సరాలు ఉపయోగించినటువంటి ఆ ప్లేస్ని భర్తీ చేసే విధంగా అనుకూలంగా ఎక్కడ దూరంగా చేసి అది చేసుకుంటా టౌన్ దగ్గరలో పరిధిలోనే జనాలకి అనుకూలంగా ఉండేది ఇక్కడ ఇచ్చే విధంగా మన పార్టీ కానీ మన ఏఐటీసీ నాయకులు కానీ సంఘం కానీ పోరాడుతుంది. శ్రీకాళహస్తి దేవస్థానానికి కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ గడ్సే కుటుంబ సభ్యులతో దర్శనార్థం విచ్చేశారు. వీరికి ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవి నాయుడు మరియు శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్షా నిఖిల్ గడ్సే స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద కేంద్ర మంత్రి మరియు వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు ఈవో బాపిరెడ్డి అందజేశారు. అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్షా నిఖిల్ గడ్సే మాట్లాడుతూ క్రీడా రంగంలో దేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఉన్నారని వారిని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అందుకు తగిన విధంగానే కేంద్రంలో యువకులైన క్రీడా శాఖ మంత్రిగా తాను ఉన్నానని అన్నారు. 2036 నాటికి ఒలింపిక్ ఇండియాలో నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షాప్ చైర్మన్ రవి నాయుడు వినతుల మేరకు ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. हमारे प्रशासन के लोगों ने की और उसके साथ ही हमारी स्टेट गवर्नमेंट के साथ भी बातचीत हुई है स्पोर्ट्स को आगे बढ़ाने के लिए. हमारा यूथ मिनिस्ट्री है, यूथ के लिए प्रोग्राम आगे लेके जाने के लिए. और डेफिनेटली मुझे पूरा विश्वास है कि सेंट्रल गवर्नमेंट मतलब हमारी सरकार और राज्य की सरकार जो भी राज्य की तरफ से प्रपोजल आए हुए हैं हमारे अध्यक्ष है उन्होंने जो दिए हुए हैं उसे पॉजिटिवली हम आगे लेके जाएंगे. और हमारे ये स्टेट में भी यहाँ के बच्चों के लिए स्पोर्ट्स में काफ़ी अच्छा हम कैसे कर पाएंगे उसके लिए पूरा केंद्र सरकार इसके लिए अग्रसर रहेगा. और आप सबको पता है कि इन 2036 we are going to organize maybe we are trying for that Olympics will be held in India. That's our Prime Minister is also trying to develop sports infrastructure in each and every state of India. प्रयास करेगी कि जो भी प्रपोजल यहाँ के स्टेट्स के माध्यम से आए हैं हम उसे पूरा करने के लिए कोशिश करेंगे. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ హేమమాలిని విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హేమమాలిని, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 2వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చనను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 2వ రోజు 1,00,000 బిల్వార్చన 1,00,000 కుంకుమార్చనను శాస్త్రోక్తంగా గణపతి పూజావచనం దీపధూప నైవేద్యాలు సమర్పించి నివేదించారు. ఈవో బాపిరెడ్డి దంపతులు సంయుక్తంగా 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చన ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిషోర్
చిన్నారి వికాసంపై జిల్లా స్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమం. కిషోర బాలికలలో మానసిక ఒత్తిడిని తగ్గించాలి పేర్కొన్న ఐసిడిఎస్ పిడి హైమావతి. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలారావు విస్తృత తనిఖీలు. గోగర్భం జలాశయం సమీపంలోని డంపింగ్ యార్డులో దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. పలమనేరులో శుక్రవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.